బలహీన వర్గాలకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ గౌడ బిడ్డకి ఇస్తే అక్కడ యాదవ అమ్మాయికి ఇచ్చాం భీమాపేటలో. దయచేసి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, ఇక్కడ మీకు ప్రత్యర్థిగా ఉండబడిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గత 25-30 సంవత్సరాలుగా ఈ ఊరును అడ్డం పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 2014 వరకు దోచుకున్నాడని కూడా తెలియపరుస్తా ఉన్నాం. 2014 ఎన్నికల ముందు దామోదరెడ్డి గారితో ఉంటూ అతను వెన్నుపోటు పొడిచి 2 పార్టీలతో బేరం ఆడుకొని చివరికి ఎన్నికల్లో కారు గుర్తుకు అన్నాడు, తర్వాత ఆటో గుర్తుకు పనిచేసాడు. అటువంటి చరిత్రకారుడు చెప్తా ఉన్నాం. ఈసారి మంచి అవకాశం వచ్చింది. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పి టైం వచ్చినప్పుడు తెలియపరుస్తా ఉన్నాం. ఏదో ఆయన చెప్తున్నాడా నేను గెలిస్తే మన కాంగ్రెస్ వస్తా అని. వాడు కలగరాసే తప్ప వాడి తాట తీస్తా ఉన్నప్పుడు తెలియపరుస్తా ఉన్నాం. మీరంతా ఐక్యంగా ఉండాలి. ఒక బలహీన వర్గాల బిడ్డకిచ్చినందుకు మీరంతా బలహీన వర్గాలు ముక్త కంఠంతో చిన్న పిల్లాడు 30 సంవత్సరాల యువకుడు సతీష్ గారు, చిన్న అమ్మాయి రమణ గారిని మీరు గెలిపించుకుంటే మీరు అడిగిన 30-40 ఇళ్ళు అడుగుతారు. ఆల్రెడీ 23 ఇళ్ళు ఇచ్చినాం, 176 రేషన్ కార్డులు ఇచ్చినాం. గతంలో ఎవరు ఇవ్వలేము తెలియపరుస్తాం. ఏమన్నా యువలు ఇల్లు కట్టిరంటే అది కాంగ్రెస్ పార్టీ చల్వ దామోదర్ గారి నాయకత్వంలో వచ్చే తప్ప ఎవరు తెచ్చే కావాలని తెలియపరుస్తాను. ఈ పక్కనే కుసుమవారిగూడెం శివార్లో ఆనాడు 2004 నుంచి వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రియతమ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 బలహీన వర్గాల కాలనీ, ఎన్టీఆర్ కాలనీ ఇవన్నీ వచ్చాయంటే 6,000 ఇళ్ళు కట్టిన ఘనత కూడా మన దివంగత నాయకులు దామోదర్ గారికి దక్కిందని తెలియపరుస్తా ఉన్నాం. మనం ఈ దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టినే మీరందరూ యువకులు 300 మంది యువకులు అని చెప్తున్నాడు. యువకులు చైతన్యవంతులై డబ్బు ప్రభావం లొంగకుండా, పైసల మందు ప్రభావం లొంగకుండా మీరు ధైర్యంగా ముందు నిలబడతామే మీ ఎమ్మడి వేనారెడ్డి ఉంటారని కూడా తెలియపరుస్తాం. ఏమన్నా పిచ్చి పిచ్చి వేస్తే ఈ ఊరు దారుడు కూడా తెలియపరుస్తా ఉన్నాం.